వెల్లంపల్లి గారు చాలా బాగా డెవలప్ చేశారు. చాలా మంచి నాయకులు, అందరినీ కలుపుకెళ్తారు. చాలా చక్కగా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తారు. సీఎం గారి దగ్గర కూడా తలలో నాలికలా ఉండే మనిషి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. అందులో ఎలాంటి మొహమాటం లేదు. గతంలోన గుళ్ళను కూలగొట్టిన ఘనత చంద్రబాబు నాయుడు అయితే ఆయన దేవాదాయ శాఖ మినిస్టర్గా వచ్చి 20 కోట్లు పైబడి ఓన్లీ వెస్ట్ నియోజకవర్గంలోనే ప్రతి ఒక్క గుడిని డెవలప్ చేసిన ఘనత వెల్లంపల్లి గారిది. శిథిలావస్థలకు వెళ్ళిపోయిన గుళ్ళను కూడా పునర్వైభవం వచ్చిన విధంగా ఈరోజు పూర్తి స్థాయిలో వెస్ట్ నియోజకవర్గంలోన గుళ్ళే కానివ్వండి, రోడ్లే కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలోన ఆయన మార్క్ అంటూ చూపించుకుంటారు. అంత చక్కగా ఆయన డెవలప్ చేశారు. అలాగే విజయవాడ సిటీలోన 3 నియోజకవర్గాల్లోన పశ్చిమ నియోజకవర్గంలో వచ్చినన్ని పదవులు ఇంకే నియోజకవర్గంలోన రాల. అన్ని పదవులు ఆయన నా మనుషులు అనుకున్న వాళ్ళకి తెచ్చుకునే ఘనత కూడా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఉంది. పూర్తి స్థాయిలో ఆయన డెవలప్ చేసినా కానీ సెంట్రల్ నియోజకవర్గం మల్లాది విష్ణు గారు కూడా డెవలప్ చేశారు బాగానే. ఎందుకంటే యాజ్ ఏ మేయర్గా నేను 3 నియోజకవర్గాలకి ఎంతెంత ఇవ్వాలన్నది, ఎంతెంత ఫండింగ్ వెళ్తుంది అన్నది నాకు తెలుసు. కాబట్టి మల్లాది విష్ణు గారు కూడా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ పరంగా తీసుకెళ్లారు. కానీ అక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది సెంట్రల్ నియోజకవర్గం విజయవాడ సిటీలో మనం చెప్పుకోవాలంటే. ఇటు ఈస్ట్ నియోజకవర్గం కొంచెం కంజెస్టెడ్గా ఉంది, అలాగే వెస్ట్ నియోజకవర్గం ఫుల్ఫిల్ అయిపోయి ఉంది. ఇక్కడ కన్స్ట్రక్షన్కి పెద్దగా స్పేస్ లేదు. కానీ సెంట్రల్ నియోజకవర్గం ఎస్టాబ్లిష్ అయ్యే నియోజకవర్గం అది. అక్కడ ఎంత పెడుతున్నా కానీ మనకి డబ్బులు కనబడటం లేదు. అంటే ఇంకా ఎస్టాబ్లిష్ అంత ఉంది కాబట్టి ఆయన అన్ని రకాలుగా మల్లాది విష్ణు గారు డెవలప్ చేసినా కానీ కొన్ని కారణాల వల్ల ఆయన్ని ఆపి వెల్లంపల్లి గారిని అక్కడికి పంపించడం జరిగింది. కానీ విష్ణు గారు అంతే చక్కగా డెవలప్ చేశారు. ఇప్పుడు ఆయన్ని వెల్లంపల్లి గారిని ఇక్కడి నుంచి సెంట్రల్కి మార్చారు. కొంచెం అది కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏమో. అంటే ఇక్కడ కన్నా అక్కడ ఆయన ఇంకా లాక్కురాగలరు అన్న ఒక ఉద్దేశంతో అక్కడికి పంపించడం జరిగింది తప్పితే కానీ ఇంకో ఉద్దేశం అంటూ ఇక్కడ ఏమీ లేదు. 90% వెస్ట్ నియోజకవర్గాన్ని డెవలప్ చేసిన ఘనత వెల్లంపల్లి గారికి ఉంది. అది నేను గంటాపదంగా తెలియజేయగలను. డెవలప్ చేశారు, సెంట్రల్లో డెవలప్మెంట్ జరగలేదనే. లేదు, అదే నేను చెప్తున్నా, అది తప్పు. అలా అనుకుంటే తప్పు. సెంట్రల్ నియోజకవర్గంలోనూ పూర్తి స్థాయిలో మల్లాది విష్ణు గారు డెవలప్ చేశారు. అందులో ఎలాంటి మొహమాటం లేదు. కొన్ని కారణాల వల్ల ఆయన్ని ఆపి ఉండొచ్చు కానీ మల్లాది విష్ణు గారు పూర్తి స్థాయిగా ఆయన సీనియర్ నాయకులు. ఆయన ప్రతి ఒక్క జీవో గురించి ఆయన నోటి మాటతో చెప్పగల ప్రజ్ఞావంతులు కూడా మల్లాది విష్ణు గారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెస్ట్లో చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రభావం చూపిస్తుందో అటు పక్కన జనసేన కూడా అంతే ప్రభావం చూపిస్తోంది ఈ రోజుల్లో. పోతిని మహేష్ గారు మొన్నటి వరకు ఇక్కడ టికెట్ ఆశించారు, ఆయనకి రాలేదని చెప్పి ఆయన గట్టిగా ఇప్పుడు మళ్ళీ పోరాడుతున్నారు ఆ విషయం మీద. సో నిజంగా మీకు ఈ జనసేన నుంచి మీకు పోటీ ఎదురవుతుంది ఇక్కడ? లేదండి. ఏం లేదా? లేదు. మరి ఆయన టికెట్ కోసం అంత ఎందుకు పట్టుబడుతున్నాడు అని అంటారు? టికెట్ కోసం ఆయన చాలా చేరికలు చేర్పించింది జనసేన నుంచి, ఇక్కడ నుంచి చాలా వరకు జనసేనలోకి తీసుకెళ్ళింది ఆయన అని చెప్పని అంటారు కదా. ఎవరండి వెళ్ళిన వాళ్ళు చూపించండి. ఇప్పుడు సినిమా హీరోస్ అంటే పిల్లలకి క్రేజ్ ఉంటుంది, యూత్కి క్రేజ్ ఉంటుంది. పోతిని మహేష్ గారు సినిమా కాదుగా. వెనకమాలు ఉన్న పవన్ కళ్యాణ్ గారు. సరే, పవన్ కళ్యాణ్ గారి గురించి వెనకమాలు ఉన్న పవన్ కళ్యాణ్ గారు. ఓకే. పవన్ కళ్యాణ్ గారికి పిల్లలకి క్రేజ్ ఉంటుంది, యూత్ క్రేజ్ ఉంటుంది. గింటే వాళ్ళు ఉంటారు కానీ పెద్ద తలకాయలు లేదంటే పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళు ఎవరున్నారు జనసేనలోన చూపించండి. అలాంటి నాయకులు ఎవరున్నారు చూపించండి. లాస్ట్ టైం ఆయన పోటీ చేశారు, ఈవెన్ థర్డ్ ప్లేస్ అనుకుంటా, మోస్ట్లీ థర్డ్ ప్లేస్ అనుకుంటా. మొన్న అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఏది ఎక్కడ డిపాజిట్లు వచ్చినాయి? ఒక డివిజన్ చూపించండి, ఈ డివిజన్లో డిపాజిట్ వచ్చిందని. లేదే. ఏముంది? ఏదా ప్రభంజనం? ఏది 22 డివిజన్స్లోన 20 డివిజన్లు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. మరి ఏది ఇక్కడ ప్రతిపక్షం? ఇప్పటికి 2 సార్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత 2 సార్లు ఇక్కడ విజయకేతనం ఎగరవేయడం జరిగింది. ఇది 3వసారి. ఈసారి కూడా 100% హ్యాట్రిక్ కొడతాము. ఆసిఫ్ గారు గెలుస్తారు. గెలుపు 100% ఉంటాయండి. పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే క్యాండిడేట్ అని ప్రతిపాదిస్తారో
ఆ క్యాండిడేట్ ఎవరన్నది కూడా మాకు అనవసరం. ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే క్యాండిడేట్ అని ప్రతిపాదిస్తారో వాళ్ళకి 100% వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ నాయకులు కానీ అందరం వాళ్ళ వెంట ఉంటాము. వాళ్ళ గెలుపు కోసం 100% పనిచేస్తాం. సో ఇప్పుడు ఈ రోజున వెల్లంపల్లి గారు ఇక్కడ కాదు, సెంట్రల్ నియోజకవర్గంకి వెళ్ళారు. సో ఇక్కడేమో ఆసిఫ్ గారు ఉన్నారు, అక్కడ తూర్పుకి వెళ్ళేసరికి అవినాష్ గారు. సో ఒక విజయవాడ మేయర్గా, ఒక బీసీ మహిళగా మీకున్న ప్రాధాన్యత నేపథ్యంలో సో మీరు 3 నియోజకవర్గాలని మీరు సమతూకంగా చూడాల్సిన అవసరం ఉంది. అవునా? అలా అదే యాంగిల్లో వెళ్తున్నారా? అదే యాంగిల్లో వెళ్తానండి, అదే ఇబ్బంది లేదు. అదే ఎందుకంటే బీసీ మహిళను మేము ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళతో ప్రచారం చేయించుకుని వాళ్ళ ప్రచారంలో ముందుకు తీసుకెళ్తే న్యాచురల్గా అందరూ చూస్తారు. అవును, మేయర్ గారు వచ్చారని కొంతమంది, సో షీఈ్ బీసీ క్యాండిడేట్ అని కొంతమంది, సో వాళ్ళకు ఒక అభిప్రాయం, ఒక నిశ్చిత అభిప్రాయంతో ఉంటారు ప్రజలు కూడా. అవును. సో ఆ రకమైన ఫీలింగ్ 3 ప్రాంతాలకి కల్పిస్తున్నారా? ఒక వెస్ట్ కాబట్టి నేను వెస్ట్ చూసుకుంటున్నా చాలే నాకని అంటున్నారా? అలాగని కాదు. సెంట్రల్లో అయితే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు సీనియర్, ఇప్పటికీ ఆయన 3 ఎలక్షన్లు చేశారు, ఇది 4th ఎలక్షన్. అవును. అలాగే అవినాష్ గత 4 ఏళ్ళగా ఆయన పూర్తి స్థాయిలో ఈస్ట్లోన కనీసం ఒక 4 times అయినా ఆయన కంప్లీట్గా నియోజకవర్గాన్ని చుట్టేశారు. ఏ ఒక్క కార్యక్రమం అయినా ప్రజల్లోనే ఉంటారు నిత్యం. పూర్తి స్థాయిలో ఆయన మార్క్ అన్నది ఈస్ట్ నియోజకవర్గంలోన వేయటం జరిగింది. ఏదైతే మా సామాజిక వర్గం అని చెప్పుకుంటారో ఆ కాలనీస్ కూడా గతంలో ఏనాడు డెవలప్మెంట్ అవ్వకుండా కచ్చా రోడ్లు, మట్టి రోడ్లతో ఉన్నవి ఈరోజు పూర్తి స్థాయిలో వీళ్ళు మా పార్టీ, ఈ డివిజన్ మా పార్టీ గెలిచింది, ఈ డివిజన్ మా పార్టీ గెలవలేదు అన్న వేరియేషన్ కూడా మేము ఎక్కడ చూపించకుండా పూర్తి స్థాయిలో ఈస్ట్ నియోజకవర్గాన్ని 800 కోట్ల రూపాయలతోటి అభివృద్ధిలోకి తీసుకెళ్ళడం జరిగింది. అందులో 450 కోట్ల రూపాయలతోటి పూర్తి స్థాయిలో పని పూర్తయిపోయింది. ఇంకా 350 కోట్లతోటి ఇంకా అభివృద్ధిలో పనులు నడుస్తున్నాయి, రన్నింగ్లో ఉన్నాయి.